రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం నంగునూరు మండల కేంద్రంలో ఫామ్ ఆయిల్కు సంబంధించినటువంటి తోటలో ఉన్నాం. ఈ యొక్క ఫామ్ ఆయిల్ తోటతోని రైతులందరూ కూడా ఆర్థికంగా సంవత్సరానికి 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ను వేయడం ద్వారా కోతులు కానీ, అడవి పందులు కానీ, ఇతర వన్యప్రాణులకు సంబంధించి నష్టం కూడా జరగదు. ఏ జంతువు అయినా సరే ఈ యొక్క ఆయిల్ ఫామ్ మొక్కలను తినేటువంటి అవకాశం లేదు. సరిగ్గా ఎకరాకు 50 నుంచి 60 మొక్కలు వేయాల్సి ఉంటుంది. క్రాప్ వచ్చేసరికి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల కాలం పడుతూ ఉంది. ఆ తర్వాత నుంచి సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క వాణిజ్య పంటకు భారీ డిమాండ్ ఉంది. కాబట్టి దేశంలో ఇప్పటివరకు ఉత్పత్తి అనేది తక్కువగా ఉన్నందున ఇండోనేషియా లాంటి దేశాల నుంచి ఇండోనేషియా లాంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. సంవత్సరానికి సుమారుగా 4.5 బిలియన్ టన్నుల సంబంధించినటువంటి ఫామ్ ఆయిల్ను మనం ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంది. దానికి అయ్యేటువంటి ఖర్చు 1.5 లక్షల కోట్ల నుంచి సుమారు 2 లక్షల కోట్ల వరకు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా దేశానికి ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతూ ఉన్నది. పన్నుల రూపకంగా కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ ఆయిల్కు సంబంధించినటువంటి పంటను పండియాలే సహకరిస్తామని చెప్తూ ఇవాళ సిద్దిపేట కేంద్రంలో అలుగునూరు మండలం నర్మేట గ్రామంలో నూతనంగా ఫ్యాక్టరీని కూడా ప్రారంభించడానికి సిద్ధం చేసుకొని ఇలా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం అవుతూ ఉన్నది. తప్పకుండా ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగం అంతా కూడా పొన్నం ప్రభాకర్ అన్న గారి సహకారంతో, వారి కృషితోని సంపన్నులు కావాలనేటువంటి దిశగా ఈ యొక్క ఫామ్ ఆయిల్ తోటలను పెట్టుకొని పెట్టుబడి కూడా తక్కువ, ప్రభుత్వం కూడా మనకు 90% సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఏ విధమైన ఖర్చు లేకుండా కేవలం మనకు భూమి ఉంటే, అది కూడా ఈ భూములు అన్నీ కూడా తేమ ఉన్నటువంటి భూములు కాబట్టి 50,000 ఎకరాల పైచిలకు భూములు మనకు ఈ యొక్క సాగుకు అనుకూలంగా ఉన్నాయి హుస్నాబాద్ నియోజకవర్గంలో. తప్పకుండా అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కూడా రైతులకు అవగాహన కల్పిస్తూ మనలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క సాగు మీద అవగాహన తెచ్చుకొని ఈ పంటను పండియాలని చెప్పి రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.